రాష్ట్ర అభివృద్ధి కోసం పొత్తు పెట్టుకున్నామని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. ప్రధాని మోదీ అజెండా కూడా రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి కృషి చేయడమేనన్నారు. పొత్తు ఖరారైంది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఏర్పాటైంది. నిన్న దీనిపై అధికారికంగా ఉమ్మడి ప్రకటన విడుదలైంది. ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభంజనం ఖాయమని తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు ఉద్ఘాటించారు. పొత్తుపై సంయుక్త ప్రకటన విడుదల చేసిన అనంతరం అమరావతికి బయలుదేరే ముందు ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రాన్ని 20 ఏళ్లు వెనక్కి తీసుకువెళ్లిన జగన్ అరాచక పాలనను అంతం చేయడమే ధ్యేయంగా తమ మధ్య రాజకీయ అవగాహన కుదిరిందని తెలిపారు. త్వరలోనే ఉమ్మడి ప్రచారం కూడా మొదలవుతుందన్నారు. ఏపీ అభివృద్ధిని కోరుకునే ముస్లిం మైనారిటీ సోదరులంతా తమకు ఓటు వేస్తారని ధీమా వ్యక్తం చేశారు. నా లక్ష్యం రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే. గతంలో ఎలాంటి రాజకీయ నిర్ణయాలైనా రాష్ట్రాభివృద్ధి, ప్రజల ప్రయోజనాలు, సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకునే తీసుకున్నా. గత ఎన్నికల ముందు కూడా రాష్ట్రాభివృద్ధి కోసమే బీజేపీతో పోరాడాను. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ను పునర్నిర్మించాల్సిన అవసరం, బాధ్యత ఉన్నాయి. అందుకు కేంద్ర సహకారం కావాలి. అందుకే ఎన్డీఏలో భాగస్వాములమయ్యామని చంద్రబాబు వివరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎజెండా కూడా దేశాన్ని సర్వతోముఖంగా అభివృద్ధి చేయడమేనని, దేశమంతటా అభివృద్ధి జరుగుతుంటే ఆంధ్రప్రదేశ్ వెనకబడి ఉండడం ఆయనకు ఇష్టం లేదని చంద్రబాబు తెలిపారు. కేంద్రంలో, రాష్ట్రంలో భాగస్వామ్య పార్టీల ప్రభుత్వాలు డబుల్ ఇంజన్ సర్కార్లా పనిచేసినప్పుడే అభివృద్ధి జరుగుతుందని మోదీ ఎప్పటినుంచో చెబుతున్నారు. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏపీ అభివృద్ధి గురించి ప్రపంచమంతటా ప్రచారం చేసేవాడిని. మోదీ కూడా ప్రధానిగా అంతర్జాతీయ స్థాయిలో భారతదేశం బలోపేతం కావటం గురించి మాట్లాడుతున్నారు. మా ఇద్దరి దూరదృష్టి రాష్ట్ర, దేశ అభివృద్ధికి ఎంతో తోడ్పడుతుంది అని చంద్రబాబు చెప్పారు. వైఎస్ జగన్ కు అభివృద్ధి అంటే అర్థం కూడా తెలియదని చంద్రబాబు విమర్శించారు. తనను విమర్శించిన వారిని, మీడియాను అణిచివేస్తారు అని, ఆయనదొక విపరీతమైన మానసిక ప్రవృత్తి అని తెలిపారు. తన పార్టీ ఎంపీని కూడా పోలీసులతో కొట్టించారని తన పక్కనే ఉన్న రఘురామరాజును చూపిస్తూ తెలిపారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో తనను అక్రమంగా అరెస్టు చేసి మానసికంగా కుంగదీసి భౌతికంగా లేకుండా చేయాలని భావించారన్నారు. జగన్ లాంటి రాజకీయ నాయకుడు ప్రపంచంలో ఎక్కడా ఉండరు. ఆయన చేసిన క్రైమ్లో అందరూ భాగస్వాములన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. జగన్ ప్రభుత్వంపై జనంలో వ్యతిరేకత మాత్రమే కాదు, భయం, నిరాశ, నిస్పృహలు కూడా ఉన్నాయి. ఈ ప్రభుత్వాన్ని జనం చేదరించుకుంటున్నారు. ఏపీని అప్పుల కుప్పగా మార్చారు. రాబోయే రోజుల్లో ఇక అప్పు కూడా పుట్టని పరిస్థితి వచ్చింది అని తెలిపారు. ఢిల్లీ నుంచి వచ్చిన అనంతరం అమరావతిలోనూ టీడీపీ ముఖ్య నేతలు కొందరితో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడారు. అందుబాటులో ఉన్న నాయకులతోనూ సమావేశమయ్యారు. అక్రమాల్లో కూరుకుపోయిన జగన్ తమ పొత్తుతో వణికిపోతున్నారు అని, అందుకే పొత్తుపై దుష్ప్రచారానికి తెగబడుతున్నారు అని ఆయన విమర్శించారు. మనం ఏ పరిస్థితుల్లో బీజేపీతో పొత్తు పెట్టుకోవాల్సి వచ్చింది, ఎన్డీఏలో చేరడం వల్ల రాష్ట్రానికి కలిగే లాభం గురించి విస్తృతంగా ప్రచారం చేయాలి. మైనారిటీల్లో అభద్రతకు అవకాశం ఇవ్వకుండా వారిని కలుపుకుని వెళ్లాలి. పార్టీలోని మైనారిటీ నేతలు ఆ వర్గాల్లోకి వెళ్లి పార్టీ వైఖరిని వివరించాలి అని సూచించారు. పొత్తు కుదిరిన నేపథ్యంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఈ నెల 17 లేదా 18న ఉమ్మడి సభ నిర్వహించనుంది. ఈ తొలి ఉమ్మడి ప్రచార భేరీకి పల్నాడు జిల్లా చిలకలూరిపేట వేదిక కానుంది. 17న సభ నిర్వహించనున్నట్టు, ప్రధాని నరేంద్ర మోదీ కూడా హాజరు కానున్నట్టు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తెలిపారు. ఒకవేళ ఆ రోజున ప్రధానికి సమయం కుదరకపోతే సభను ఒకరోజు వాయిదా వేసి 18న నిర్వహించేందుకు చంద్రబాబు సమ్మతి తెలిపినట్టు సమాచారం. ఈ సభ కోసం చిలకలూరిపేట సమీపంలోని బొప్పూడి వద్ద 150 ఎకరాల స్థలాన్ని గుర్తించారు.
మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తదితరులు నిన్న ఈ స్థలాన్ని పరిశీలించారు. రాష్ట్రంలోని మొత్తం 175 నియోజకవర్గాల నుంచి ఈ సభకు హాజరవుతారు అని, సభ ఏర్పాట్లను సమన్వయపరిచేందుకు 3 పార్టీల నేతలతో కమిటీ ఏర్పాటు చేస్తామని చెప్పారు.